జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థను గురించి తెలుసుకున్నారు. ఈరోజు అటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థకు మూలమైన విద్యా వ్యవస్థను గురించి తెలుసుకోబోతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగుతుంది. దాన్నే క్యాపిటలిస్టిక్ సిస్టమ్ అంటారు. ఒక వర్గం చేయించుకుంటుంది, మరొక వర్గం శ్రమిస్తూ వాళ్ళకి చేస్తూ ఉంటుంది. ఇది ఒక రకంగా శ్రమశక్తిని దోచుకోవటం. ఒక వర్గం మరొక వర్గాన్ని అణచివేస్తుంది, రెండో వర్గం అణచివేతకు గురవుతుంది. అణచివేయాలంటే తప్పనిసరిగా చట్టం కావాలి, న్యాయం కావాలి. ఆ చట్టం న్యాయాలు రెండు కూడా పెట్టుబడిదారి వర్గం చేతిలో ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలకు మూల కారణం వ్యక్తి వ్యవస్థలో బంధించబడటమే. వ్యక్తి వ్యవస్థను సృష్టించుకున్నాడు, ఆ వ్యవస్థలో తాను బందీ అయ్యాడు. ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన పెట్టుబడిదారి వర్గంలో ఉంటుంది. అటువంటి వ్యక్తులు చెడు కర్మ ఫలాన్ని రుగ్మతల రూపంలో మోస్తూ ఉంటారు. వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది, అశాంతి ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, విచారం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది. దానికి మూల కారణం ఏమిటంటే ధర్మాన్ని కాలరాయటం, ప్రకృతికి విరుద్ధంగా జీవించడం, భౌతికవాదపు మత్తులు ఉండటం, శారీరక సుఖానికి అలవాటు పడటం. కష్టపడే వ్యక్తి ఎలా ఉంటాడో, సుఖపడే వ్యక్తి ఎలా ఉంటాడో ఒకసారి విశ్లేషించుకోండి. ఇటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక రకంగా చాతుర్వర్ణ వ్యవస్థ యొక్క రూపాంతరమే. చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఆధ్యాత్మిక సూత్రాలతో కొనసాగితే భూమండలం అంతా స్వర్గం అవుతుంది. ఆధ్యాత్మికతను విస్మరించి చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగటం వల్ల అది క్రమేపీ కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. శూద్రుడిది అక్రమ సంబంధం, వైశ్యుడిది అక్రమ సంపాదన, క్షత్రియుడిది అధికార దాహం. కానీ ఆధ్యాత్మికవేత్తది అంతరంగ శుద్ధి. తనను తాను శుద్ధి చేసుకున్న వ్యక్తి ప్రపంచానికి వరమవుతాడు. ప్రపంచాన్ని మార్చాలి అనుకునే వ్యక్తి తన మార్పుకి ఇష్టపడడు. పెట్టుబడిదారి వర్గం యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే బంగారు పాత్ర, కానీ దానిలో మురికి నీరు ఉంటుంది. అదే అణచివేత గురయ్యేటటువంటి శ్రమజీవుల యొక్క జీవితం ఎలా ఉంటుందంటే మట్టి పాత్రలా ఉంటుంది, కానీ దానిలో అమృతం ఉంటుంది. కాబట్టి పాత్ర ముఖ్యమా, పదార్థం ముఖ్యమా? అందరూ ఇప్పుడు బాహ్యంగా పాత్రను చూస్తున్నారు. ఒక వ్యక్తి యొక్క డబ్బు, అధికారం, గౌరవ ప్రతిష్టలు, కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష ఇవన్నీ చూస్తున్నారు. భౌతికవాదంలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవాన్ని పొందుతాడు, గౌరవ ప్రతిష్టల కోసం పరితపిస్తుంటాడు. కానీ అది కేవలం కృత్రిమమైనది, పవిత్రమైనది కాదు.
కాబట్టి ఇప్పుడు ప్రపంచం మొత్తం నాలుగింటిలో ఇరుక్కొనిపోయింది. ఒకటి కీర్తికాంక్ష, 2 గుర్తింపు కాంక్ష, 3 అధికార కాంక్ష, 4 ధనకాంక్ష. వీటితో పాటు ఇంకొక దాన్ని చేరుద్దాం, అదేమిటంటే కామవాంఛ. ఇటువంటి వ్యక్తుల్ని ప్రకృతి కాపాడాలా లేక శిక్షించాలా లేక భక్షించాలా, ఏం చేయాలి? ఇదే మనుగడ కోసం పోరాటం అంటే. దీనిని గురించి చార్లెస్ డార్విన్ అనేటటువంటి జీవ పరిణామ శాస్త్రవేత్త ఎప్పుడో చెప్పాడు. మనుగడ కోసం సాగే పోరాటంలో బలమైన వానిని ప్రకృతి ఎంపిక చేసుకుంటుంది, బలహీనమైన వానిని తొలగిస్తుంది అన్నాడు. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. ప్రకృతికి అనుగుణంగా ధర్మంగా జీవించే వాళ్లను ప్రకృతి నిరంతరం కాపాడుతూ ఉంటుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ భౌతికవాదపు మత్తులో ఉండి సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తుల్ని ప్రకృతి తప్పనిసరిగా భక్షిస్తుంది. ఇది వ్యక్తి సూత్రం కాదు, ప్రకృతి సూత్రం. అటువంటి విషవలయ నుంచి బయటపడాలంటే ప్రకృతికి అనుగుణమైన జీవన విధానం ఉండాలి, ధర్మపదమైన జీవన విధానం ఉండాలి, వనరులను పరిమితంగా ఉపయోగించుకోవాలి. ఆధ్యాత్మికవేత్తలైన సంస్థల విస్తరణ కోసం వందల వేల కోట్లు ఖర్చు పెడితే ఆ సంస్థలు భవిష్యత్తులో మనుగడ సాగించవు. ఎందుకంటే అక్కడ ప్రకృతి వనరులు ఉపయోగించబడ్డాయి. ప్రకృతి ఒక రకంగా కలుషితం అవుతుంది. ప్రకృతిని కాపాడాల తప్ప ప్రకృతిని కలుషితం చేయకూడదు. ఆధ్యాత్మిక జీవన విధానం కూడా ఒక రకంగా బాహ్యపరమైనటువంటి అంశాలతో కొనసాగుతుంది. ఎక్కువ వనరులు ఉంటే పెద్ద సంస్థ అనుకుంటున్నారు, ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉంటే పెద్ద సంస్థ అనుకుంటున్నారు. ఇది శుద్ధ తప్పు. ఆధ్యాత్మిక విధానం పెట్టుబడిదారి వర్గం చేతిలో ఉన్నంత వరకు అది ప్రపంచానికి శాపమే. ఇవాళ ఆధ్యాత్మికతను పోషించే వాళ్ళు మొత్తం పెట్టుబడిదారి వర్గమే. వాళ్ళ అవసరం కోసం ఆధ్యాత్మికతను ఉపయోగించుకుంటున్నారు. ఆధ్యాత్మికవేత్తలు కూడా సామాజిక స్పృహ లేకుండా, హృదయ స్పందన లేకుండా, సామాజిక బాధ్యత లేకుండా ప్రత్యేక తరహా జీవితానికి అలవాటు పడి సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో, తర్వాత సమాజాన్ని గురించి ఆలోచించు. ముందు స్వధర్మం, ఆ తర్వాతనే పరధర్మం. స్వధర్మాన్ని విస్మరిస్తే పరధర్మాన్ని ఏ విధంగా నిర్వహించగలుగుతావు? నీ గురించే నీకు తెలియకపోతే సమాజాన్ని గురించి నీకేం తెలుస్తుంది? చూసారా ఎక్కడ పొరపాటు జరుగుతుందో? ఆధ్యాత్మిక జీవన విధానం కూడా పెట్టుబడిదారి వర్గం చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క రూపాంతరమే భౌతికవాదం. భౌతికవాదం యొక్క రూపాంతరమే సుఖం, సౌకర్యం, విలాసం, వినోదం, శృంగారం. వీటి వెనుక మూడే ఉన్నాయి. ఒకటి అక్రమ సంబంధాలు, 2 అక్రమ సంపాదన, 3 అధికార కాంక్ష. కాబట్టి ఈ నెగటివ్ ఫోర్సెస్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో పాజిటివ్ ఫోర్సెస్ బహిర్గతం కావు.
ప్రభుత్వాలు, పాలకులు పెట్టుబడిదారీ వ్యవస్థను పోషిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధ్యాత్మికత వైపుకు రారు. వచ్చినా వాళ్ళు పరిణతి చెందలేరు. కారణం ఏంటంటే మేమేదో కోల్పోతున్నాం అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఆరోగ్యాన్ని కోల్పోయి జీవితకాలం కుదించబడి అశాంతిని పెంచుకొని అసంతృప్తిగా జీవిస్తూ ఆత్మవంచన చేసుకుంటే అంతకు మించిన దురదృష్టం ఏముంటుంది? కాబట్టి మేధావులంతా భ్రమలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు, పిచ్చిలో ఉన్నారు, వెరిలో ఉన్నారు, వ్యామోహంలో ఉన్నారు. ఒక మాట చెప్తాను, మాయలో ఉన్నారు. మాయలో ఉన్న వ్యక్తికి సత్యాన్ని గురించి ఏం తెలుస్తుంది? జైల్లో బంధించబడ్డ వ్యక్తి మోక్షాన్ని ఎలా పొందగలుగుతాడు? అందుకే మీరు గమనించండి, అతి సరళమైన సామాన్యమైన జీవితాన్ని కొనసాగించేటటువంటి అవధూతలే ఆధ్యాత్మిక రత్నాలు అవుతున్నారు. వాళ్ళ ద్వారానే లోక కళ్యాణం జరగాలి, ఆదర్శ ప్రపంచం రావాలి, ఆధ్యాత్మిక ప్రపంచం రావాలి, ప్రేమ ప్రపంచం రావాలి, స్వర్గం రావాలి. కాబట్టి వాళ్ళ బయట కనిపించేటటువంటి ఆధ్యాత్మికత మొత్తం కూడా నకిలీ, ఒరిజినల్ కాదు. పరిణతి చెందినటువంటి ఏ వ్యక్తి అయినా ప్రపంచంలోకి వెళ్ళాలని పరితపించడు. ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా ప్రపంచంలోకి వెళ్ళాలని ఉబలాట పడుతున్నారంటే వాళ్ళు స్వధర్మాన్ని విస్మరిస్తున్నారు, ప్రపంచంలోకి వెళుతున్నారు, ప్రపంచం నుండి ఆశిస్తున్నారు. అందుకే అంతిమ దశలో వాళ్ళు కూడా బలహీనపడుతున్నారు. ఆధ్యాత్మికతలు 5 పాయింట్లు ఉన్నాయి. 1 ఆరోగ్యం, 2 ఆయువు, 3 అంతరంగ ప్రశాంతత, 4 ఆనందం, 5 అనాయాస మరణం. ఈ 5 ఉంటేనే ఆధ్యాత్మికత, లేకపోతే అది ఆధ్యాత్మికత కాదు. జబ్బులతో బాధపడుతూ మందులు మింగుతూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నామంటే అంతకు మించిన దురదృష్టం ఏముంటుంది? కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కలుషితమైన వాతావరణానికి మూల కారణం మానవుడు తనను గురించి తాను తెలుసుకోలేకపోవటం, ప్రకృతిని గురించి, ప్రపంచాన్ని గురించి ఎక్కువగా ఆలోచించటం, తనను తాను సరి చేసుకోలేకపోవటం, ఇతరులను సరిచేయాలనుకోవటం. అందుకు ముఖ్య కారణం ఏంటంటే విద్యా వ్యవస్థ అనేది పెట్టుబడిదారీ వర్గం ద్వారా నిర్వహించబడుతుంది. అది చట్టం, న్యాయం, పారిశ్రామిక ఉత్పత్తులు, భౌతికవాదపు పెరుగుదల, ఆర్థిక అభివృద్ధి, ఇటువంటి అంశాల మీదనే విద్యా వ్యవస్థ నడుస్తుంది. దీన్ని ఏమంటారంటే భౌతికవాదపు విద్య అంటారు, అపరా విద్య అంటారు. భౌతికవాదపు విద్య, అపరా విద్య. ఇది ఒక రకంగా బాహ్యపరమైన అంశాల గురించి తెలుసుకునేది. ఎప్పుడైతే బాహ్యపరమైన అంశాల గురించి తెలుసుకుంటున్నామో అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది. ఒక మహానుభావుడు చెప్పాడు, ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అన్నాడు. మరొక మహానుభావుడు చెప్పాడు, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూజ్లెస్ అండ్ మోర్ ఓవర్ డేంజరస్ అన్నాడు. యూజ్లెస్ అండ్ మోర్ ఓవర్ డేంజరస్ అన్నాడు. అసలు చదువుకోకపోయినా పర్వాలేదు, శీల సంపదను పోగొట్టి విద్య నేర్చుకుంటే అతడు తల్లిదండ్రులకు భారం, కుటుంబానికి భారం, సమాజానికి భారం, ప్రపంచానికి భారం, ప్రకృతికి సైతం భారం.
కాబట్టి పెట్టుబడిదారీ వర్గాన్ని పెంచి పోషించేటటువంటి విద్యా విధానం ఇవాళ అమలు జరుగుతుంది. కాబట్టి వ్యవస్థ ఎలా ఉందంటే బలమైనటువంటి విషవృక్షం లాగుంది. ఒక వర్గం మొత్తం కూడా ఆ విషవృక్షానికి ఒక రకంగా ఎరువు నీరేసి పెంచుతున్నారు, పోషణ చేస్తున్నారు. సో అమాయకుల సంఖ్య ఎక్కువగా ఉన్నంత వరకు ప్రపంచం ఎంతో కొంత మేరకు సుభిక్షంగా ఉంది. ప్రస్తుతం నిర్బంధ విద్యా విధానం, అక్షరాస్యతను పెంచాలి, ఎక్కువ మంది చదువుకోవాలి, ఆ ఉద్దేశంతో ప్రభుత్వాలు లక్షల కోట్లు వెచ్చించి అమాయకుల సంఖ్యను తగ్గించి విద్యావంతుల సంఖ్యను పెంచుతూ ప్రపంచం కలుషితం కావటానికి కంకణం కట్టుకుంటున్నారు. ఒకప్పుడు విద్య లేని వాడు వింత పశువు అన్నారు. ఇవాళ విద్య నేర్చుకున్న వాడే ప్రమాదకరమైన పశువు అవుతున్నాడు. ఎడ్యుకేషన్లోకి వెళ్ళేటప్పుడు ప్రారంభంలో అమ్మ అని పిలిచేటటువంటి ఆ బిడ్డ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత తల్లిని కూడా చులకనగా చూస్తున్నాడు. అమ్మ పోతుంది, నీ అమ్మ వస్తుంది. చూసారా? ఇది మన వ్యవస్థ. ఎల్కేజీలోనే కేజీల కొద్ది పుస్తకాలు వీపున పెడితే అతను ఎలా బతుకుతాడు? ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యాలయాలు అనే జైళ్లలో పిల్లలను బంధిస్తే వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి? కొంచెం ఆలోచించండి. ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నథింగ్ బట్ అకాడమిక్ ప్రిజన్స్. ఆటపాటలతోటి స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవించవలసినటువంటి ఆ లేత హృదయాలను తీసుకెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రీకేజీ అని, ఎల్కేజీ అని, యూకేజీ అని అందులో బలవంతంగా కుక్కి తల్లిదండ్రులు ఆ బిడ్డల యొక్క మనసుల్ని కలుషితం చేస్తున్నారు. కాబట్టి శాపం ఎక్కడుంది, లోపం ఎక్కడుంది, పాపం ఎక్కడుంది? పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉంది. ఆ పెట్టుబడిదారీ వ్యవస్థకు మూల కారణం ఏంటి? అధర్మం. ఇంకొక విషయం, విద్యా వ్యవస్థ వ్యాపారాత్మకంగా ఉన్నంత కాలం అక్కడ అవినీతికి బీజం పడుతుంది, అక్రమ సంపాదనకు బీజం పడుతుంది, అక్రమ సంబంధాలకు బీజం పడుతుంది. సో ఇప్పుడు ఆలోచించుకోండి. ఇప్పుడు అక్రమ సంబంధాలు అంటున్నాను, అక్రమ సంపాదన అంటున్నాను, అవినీతి అంటున్నాను, అధికార దాహం అంటున్నాను, కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష అంటున్నాను. వీటన్నిటికీ తర్ఫీదు ఎక్కడొస్తుంది? విద్యాలయాల్లో వస్తుంది. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, కామర్స్ వితౌట్ మొరాలిటీ, సైన్స్ వితౌట్ హ్యూమానిటీ, యూజ్లెస్ అండ్ మోరోవర్ డేంజరస్. కాబట్టి రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నారు? విద్యాలయాల నుంచి. ఉద్యోగస్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు? విద్యాలయాల నుంచి. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు? విద్యాలయాల నుంచి. వ్యాపారస్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు? విద్యాలయాల నుంచి. శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి వస్తున్నారు? విద్యాలయాల నుంచి. సో విద్యార్థి దశలో తల్లిదండ్రుల బిడ్డలకి లక్షల రూపాయలు వెచ్చించి విద్యను కొనటం వల్ల
ఆ తర్వాత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి తమ విద్యను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక మాట చెప్తున్నాను, వీళ్ళంతా ఆనందాన్ని అమ్ముకుంటున్నారు, సుఖాన్ని కొనుక్కుంటున్నారు. ఇక్కడ ట్రేడింగ్ జరుగుతుంది. తనకు అవసరమైన దాన్నేమో అమ్ముకుంటున్నారు, అవసరం లేకుండా ప్రమాదకరమైన దాన్ని కొనుక్కుంటున్నారు. ఇదే జీవిత లక్ష్యంగా భావిస్తున్నారు. అంతిమంగా అసంతృప్తితో జీవితాన్ని ముగిస్తున్నారు. ఆనందంగా, ప్రశాంతంగా, సంపూర్ణ స్వేచ్ఛగా జీవితాన్ని ముగించడం వేరు, అసంతృప్తిగా అశాంతిగా జీవితాన్ని ముగించడం వేరు. 4 పదులు నిండకుండానే జబ్బులు వస్తున్నాయంటే ఇంకా సంసార జీవితం ఏంటి? కడుపుకు తినాలి కదా, తిన్నది అరగాలి కదా, నిద్ర పట్టాలి కదా. లేదే, చిన్న వయసులోనే ఈ సైజు కళ్ళద్దాలు వస్తున్నాయి, చిన్న వయసులోనే జుట్టు రాలిపోతుంది. అమ్మాయిలకి యుక్త వయసులోనే మెన్సెస్ రావటం లేదు. చెప్పండి, ఇది ఎడ్యుకేషనా? సరే, ఈ విద్యా వ్యవస్థను పోషించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉత్పత్తి రంగం నుంచి వస్తున్నాయి. ఉత్పత్తి రంగంలో ముఖ్య పాత్ర పోషించేది ఎవరు? అమాయకులు, కార్మికులు, కర్షకులు, రైతన్నలు, రైతు కూలీలు, శ్రామికులు. అంటే వాళ్ళ శ్రమశక్తిని దోచుకుంటున్నారు. శ్రమశక్తిని దోచుకునేటటువంటి విధానాన్ని నేర్చుకుంటున్నారు. సమాజంలోకి వెళుతున్నారు. సమాజం నుండి ధనాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి నైతిక విలువ లేనటువంటి విద్య నేర్చుకుంటే ఆ విద్యార్థి ముందు కుటుంబాన్ని కలుషితం చేస్తాడు, తల్లిదండ్రులకు భారం అవుతాడు. ఆ తర్వాత అదే అసంతృప్తితో సమాజాన్ని సర్వనాశనం చేస్తాడు. ఇంకొక కీలకమైన అంశం చెప్తాను. విద్యార్థి దశలో ఒక వ్యక్తికి ఎటువంటి బీజాలైతే మస్తిష్కంలో నాటబడతాయో అటువంటి బీజాలు తర్వాత కాలంలో ఫలాలు అవుతాయి. వేప విత్తనం నాటుకుంటే భవిష్యత్తులో వేపకాయలు వస్తాయి. మామిడి విత్తనాలు నాటుకుంటే మామిడికాయలు వస్తాయి. భవిష్యత్తులో ఒక వ్యక్తి అనుభవించబోయేటటువంటి జీవితకాలం అంతా విద్యార్థి దశ మీద ఆధారపడింది. కాబట్టి మానవ జీవితం మొత్తంలో అత్యంత కీలకమైనది ఏంటంటే విద్యార్థి దశ. ఎందువల్ల అక్కడ విత్తనాలు పడతాయి, తర్వాత మొక్కలు అవుతాయి, తర్వాత పుష్పాలు వస్తాయి, తర్వాత ఫలాలు అవుతాయి. అంతిమ దశలో వచ్చేటటువంటి ఫలాలకి బీజాలు ఎప్పుడు పడుతున్నాయి? విద్యార్థి దశలోని. ఇంకొక కీలకమైన విషయం చెప్తాను, చాలా కీలకమైంది. లేత హృదయం మీద ఎటువంటి భావాలు పడితే, ఎటువంటి బీజాలు పడితే, ఎటువంటి సంస్కారాలు ఏర్పడితే, ఎటువంటి సమాచారం అందితే అదే ఆ వ్యక్తిని జీవితాంతం కొనసాగిస్తుంది. కాబట్టి ప్రణాళికలు కానీ, పథకాలు కానీ, స్కీములు కానీ, ఎయిమ్స్ కానీ, గోల్స్ కానీ, టార్గెట్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు పడుతున్నాయి? విద్యార్థి దశలోనే పడుతున్నాయి. అవి తర్వాత ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కాబట్టి అప్పుడు ఏర్పరచుకున్నటువంటి ప్లాన్ను బట్టి, ప్రణాళికను బట్టి తర్వాత జీవితం కొనసాగుతుంది. ఒక గృహాన్ని నిర్మించాలంటే ముందు ప్లాన్ ఉండాలి కదా, తర్వాత అది ఇంప్లిమెంట్ అవుతుంది. ప్లాన్ సక్రమంగా లేకపోతే భవనం సక్రమంగా ఉండదు.
కాబట్టి మేధావులంతా ఏమి కోల్పోతున్నారు? మన విలువైనటువంటి ప్రాపర్టీ కోల్పోతున్నారు. ఎవరా ప్రాపర్టీ? మన బిడ్డలే. ప్రేమను పంచే బిడ్డుంటే ఇంకా ఆస్తి ఎందుకు? తన స్వార్థం చూసుకొని తల్లిదండ్రులను ద్వేషించేటటువంటి బిడ్డలు ఇంట్లో ఉంటే అదేక నరకం అంటే. కాబట్టి వాళ్ళ బిడ్డలు అమెరికా ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఎందుకు వాళ్ళకు ఊడిగం చేస్తున్నారు? ఎందుకు బానిసలుగా జీవిస్తున్నారు? దానికి మూల కారణం ధనార్జనే ముఖ్యంగా విద్యా విధానం కొనసాగుతుంది. ఒక విద్యార్థికి ప్రీ కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెడుతూ ఆ విద్యార్థిని హెచ్చరిస్తున్నారు, నీ మీద ఎంత పెట్టుబడి పెడుతున్నాం, మళ్ళా రిటర్న్స్ తీసుకురమ్మంటున్నారు. మనం పెట్టుబడి పెట్టి ఒక షాపు ప్రారంభించామనుకోండి, దాని నుంచి లాభం రావాలి కదా. కాబట్టి ఎడ్యుకేషన్ ఏమైంది? కాస్ట్లీగా తయారైంది, వ్యాపారాత్మకంగా తయారైంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు, బంధువులు, మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు మొత్తం కూడా కమర్షియల్గా ఉన్నారు. డబ్బు సంపాదిస్తేనే ఆ బిడ్డ ప్రయోజకుడు అంటున్నారు. డబ్బు సంపాదించేటటువంటి వాళ్ళనే ఎక్కువ మంది గౌరవిస్తున్నారు. కానీ ఆ డబ్బు సంపాదనలో ఆ విద్యార్థి, ఆ వ్యక్తి ఏం కోల్పోతున్నాడో తెలుసుకోలేకపోతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ అని చెప్పి అందరూ కూడా పరుగులు పెడుతున్నారు. లక్షల మంది రాస్తున్నారు, వందల సంఖ్యలో సెలెక్ట్ అవుతున్నారు. రాసేదేమో లక్షల మంది, సెలెక్ట్ అయ్యేదేమో వందల సంఖ్యలో. ఎంసెట్ అంటున్నారు, నీట్ అంటున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటున్నారు. ఎంత మెంటల్ అవుట్పుట్ను వెచ్చిస్తున్నారు. అందులో సక్సెస్ అయ్యేది ఎంతమంది? కేవలం 2% లేదా 3%, మ్యాక్సిమం 5%. కేవలం 5% సక్సెస్ అవుతున్నారు, 95% ఫెయిల్ అవుతున్నారు. ఆ ఫెయిల్ అయ్యేటటువంటి వాళ్ళ యొక్క మెంటల్ పొల్యూషన్ ఎలా ఉంటుందో, ఎంత మోతాదులో ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇవాళ నిరుద్యోగ సమస్య ఎందుకు పెరుగుతుందంటే, విద్య అనేది ఉపాధి కోసం కేటాయించబడుతుంది. విద్య అనేది ఉపాధి కోసమే అందించబడుతుంది. కాబట్టి చదువుకోవటం ఎందుకు? సర్టిఫికెట్ కోసం. సర్టిఫికెట్ ఎందుకు? ఉద్యోగం కోసం. ఉద్యోగం ఎందుకు? వివాహం కోసం. వివాహం ఎందుకు? సంతానం కోసం. సెక్స్ దాహం తీర్చుకోవటం కోసం. మొత్తం లింక్ అయిపోయింది చూసుకోండి. సో ఇప్పుడు మానవుడు ఎక్కడున్నాడు? ఒక విశ్వవలయంలో ఉన్నాడు. దానికి మూల కారణం ఏంటి? అతనికి అవసరమైనటువంటి విద్య అందటం లేదు. ప్రమాదకరమైన విద్యను కొనుక్కుంటున్నాడు. లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నాడు. తల్లిదండ్రులకి పిల్లలకి విద్య నేర్పించడమే అతి కాస్ట్లీగా తయారైంది. విద్య, వైద్యం, వివాహం, గృహవసతి, ఈ 4 చాలా అవసరం. విద్య, వైద్యం, వివాహం, గృహవసతి, ఈ 4 కాస్ట్లీగా తయారైంది. ఇక కాసులు లేకుండా మనిషి ఎట్ట బతుకుతాడు? మంత్రాలు వల్లిస్తూ ఉంటే డబ్బులు వస్తాయా? ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి చాలామంది గుడులు, గోపురాలు, స్వామీజీలు, బాబాల చుట్టూ తిరగటానికి మూల కారణం వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవటం కోసం, వాళ్ళకి సుఖవంతమైన జీవితం రావటం కోసం, వాళ్ళ బిడ్డలకి మంచి భవిష్యత్తు కోసం. అందుకే అక్కడ కూడా ట్రేడింగ్ జరుగుతుంది.
సో ఎక్కువగా చెప్పటం కాదు, ఇందులో ఉన్న వాస్తవాన్ని తెలుసుకోండి. చిన్న వయసులోనే అతి భయంకరమైన జబ్బులు వస్తే తర్వాత కాలంలో సంపాదించిందంతా వైద్య ఖర్చులకి వినియోగించవలసి వస్తుంది కదా. ఒక క్రానిక్ డిసీజ్ వచ్చిందంటే జీవితం కుప్పగొలిపోతుంది కదా. ఆ క్రానిక్ డిసీజ్కి మూల కారణం ఏంటి? చెడు సంస్కారాలు. చెడు సంస్కారాలకు మూల కారణం ఏంటి? చెడు ప్రవర్తన, చెడు అలవాట్లు, వ్యసనాలు. వాటికి మూల కారణం ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి భౌతికపరమైన విద్యా విధానం. ఆ విద్యా విధానాన్ని పెంచి పోషించేది ఎవరంటే పెట్టుబడిదారీ వ్యవస్థ. అంటే అధర్మంగా జీవించేవాళ్ళు అధర్మంతో కూడినటువంటి విద్యను లక్షలాది మందికి అందించి వాళ్ళని సమాజంలోకి పంపిస్తున్నారు. ఇంకొక విషయం చెప్తున్నాను, అసలు ఇంతమంది అవసరమా? విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటే, సాంకేతిక నిపుణుల యొక్క సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి కదా. ఉపాధి అవకాశాలు కల్పించాలంటే తప్పనిసరిగా పరిశ్రమలు స్థాపించాలిగా. పరిశ్రమలు స్థాపించాలంటే లక్షల కోట్ల పెట్టుబడులు కావాలిగా. పరిశ్రమల యొక్క మోతాదు పెరుగుతుందంటే ఉత్పత్తి మోతాదు పెరుగుతుంది కదా. ఉత్పత్తి మోతాదు పెరుగుతుందంటే ప్రకృతి వనరులు ఏమవుతాయి? భస్మీపట్నం అవుతాయి. ఇవాళ వనరులు ఎక్కడికక్కడే గిరాకీగా తయారవుతున్నాయి. వనరులకు డిమాండ్ పెరుగుతుంది, వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఒక సెల్ ఫోను ₹1,00,000 అమ్ముతుంది, 2 వీలరు లక్షలకు వెళ్ళిపోయింది. ఇంకొక ప్రమాదం చెప్తాను. విద్యార్థి దశలో లేత మనసుగా జీవిస్తున్నప్పుడు తప్పనిసరిగా కోరికలు పెరుగుతాయి. కొంతమంది కలిసి ఉన్నప్పుడు ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటారు. ఈ పోల్చుకునే విధానంలో విపరీతమైన పోటీతత్వం ఉంటుంది. ఇది ఒక పరుగు పందెం, రన్నింగ్ రేసు. ర్యాంకులు కావాలి, ఎక్కువ మార్కులు రావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి. ఈ పరుగు పందెంలో తన పురోభివృద్ధి కన్నా ఎదుటి వ్యక్తి యొక్క పతనాన్ని కోరుకుంటారు. కాంపిటేటివ్ మైండ్ ఈజ్ ఏ సిక్ మైండ్. కాంపిటేటివ్ మైండ్ ఈజ్ ఏ పాయిజనస్ మైండ్. కాంపిటేటివ్ మైండ్ ఈజ్ ఏ డేంజరస్ మైండ్. కాబట్టి అవతల వ్యక్తి పతనాన్ని కోరుకోవటం అంటే పరోక్షంగా తన పతనాన్ని కూడా కోరుకోవటమే కదా. అక్కడ ఉద్యోగాలు 10 ఉన్నాయి, 5,000 మంది అప్లై చేశారు, వచ్చేది 10 మందికి. మిగతా 4,990 మంది ఏమవుతారు? వాళ్ళని చూసి అసూయపడతారు. ఇంకా సహజీవనం ఎక్కడిది? సహాయం ఎక్కడిది? సహకారం ఎక్కడిది? సమన్వయం ఎక్కడిది? సహజీవనం లేదు, సహకారం లేదు, సహాయం లేదు, సహజీవనం లేదు, సమన్వయం కూడా లేదు. కాబట్టి ఆలోచించుకోండి. సో ధర్మం ఎక్కడ అడుగంటింది? విద్యార్థి దశలోనే అడుగంటింది. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇవాళ పరిపాలించేది మొత్తం ఎవరు? పెద్దగా చదువు రానోళ్ళే. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎవరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్స్, డాక్టర్స్ వగైరా వగైరా. చదువురాని వ్యక్తి చదువు వచ్చిన వ్యక్తిని ఆదేశిస్తున్నాడు. అంటే అధర్మంగా జీవించే వాళ్ళు పైన కూర్చుంటున్నారు, ధర్మంగా జీవించే వాళ్ళు కింద కూర్చొని వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారు. ఎందుకోసం? పొట్టకూటి కోసం.
వాడు చేసేటటువంటి అవినీతిలో వీళ్ళకి వాటా ఉంది. ధర్మాన్ని ఆచరించడం ఎంత ముఖ్యమో ధర్మాన్ని కాపాడటం అంత ముఖ్యం. అధర్మాన్ని ప్రోత్సహించడం చాలా ప్రమాదకరం. తమ కళ్ళ ముందే వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు మొత్తం తెలిసినా వీళ్ళు బానిసలుగా జీవిస్తున్నారంటే వీళ్ళలో పొటెన్షియాలిటీ ఏముంటుంది, ఎనర్జీ ఏముంటుంది? అంతరాత్మను చంపుకుంటున్నారు. దేనికోసం? పొట్టకూటి కోసం. అందరూ ఐఏఎస్ అంటున్నారు. ఐఏఎస్ ర్యాంక్ రాగానే పేపర్లో వస్తుంది, తల్లిదండ్రులను అభినందిస్తున్నారు, స్వీట్స్ పంచుకుంటున్నారు. కానీ అతను ఉద్యోగస్తుడైతే అసలు రెస్ట్ ఏది? భార్య బిడ్డలతో గడిపే కాలం ఏది? ఆదివారం వర్క్ చేయాలి, డైలీ కనీసం 18 గంటలు పనిచేయాలి. ఈ చేసేది మొత్తం ఏమిటి? అవినీతి పరుల యొక్క ఆదేశాల ప్రకారం వీళ్ళు చేస్తున్నారు. అధికారంలో అవినీతి ఉంది. పవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కరప్షన్. ఒక వ్యక్తి అధికారం కోరుకుంటున్నాడంటే అక్కడ అవినీతి ఉంది. అటువంటి అవినీతిని ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్పీలు, డిఎస్పీలు, ఇంజనీర్లు, డాక్టర్లు, మేధావులు మొత్తం ఏం చేస్తున్నారు? దానిలో వీళ్ళు వాటా పంచుకుంటున్నారు. అంటే డబ్బు రూపంలో కాదు, కేవలం వీళ్ళ పొట్టకూటి కోసం. బాపురే, ఇంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఏముంటుంది? అంటే చదువుకున్న వాళ్ళు మొత్తం కూడా తమ ఉపాధి కోసం, తమ మనుగడ కోసం పాలకుల కొమ్ము కాస్తున్నారు. భార్య బిడ్డలు చూసుకునే అవకాశం లేదు, భార్యతో ప్రేమగా మాట్లాడే అవకాశం లేదు, ప్రశాంతంగా ఆహారం తీసుకునే అవకాశం లేదు, విశ్రాంతి తీసుకునే అవకాశం లేదు, నిద్రపోయే అవకాశం లేదు. కానీ తల్లిదండ్రులు ఏమంటారు? మా అబ్బాయి ఐఏఎస్ అండి అంటారు, జిల్లా కలెక్టర్ అండి అంటారు. అంటే అక్కడ ఏముంది? జిల్లా యంత్రాంగాన్ని కంట్రోల్ చేసేటటువంటి అధికారం ఉంది. మరి అధికారం అంటే అవినీతే కదా. మరి అది విజయమా అపజయమా? ప్రత్యక్షంగా విజయం, పరోక్షంగా అపజయం. మరి వాళ్ళకి ఇంకా మానసిక ఒత్తిడి ఎలా ఉంటుంది? ఆ ఒత్తిడి ఎవరి మీద పడుతుంది? భార్య మీద పడుతుంది, పిల్లల మీద పడుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు? పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిస్తారు. అక్కడేం నేర్పుతున్నారు? డబ్బు సంపాదించిన మార్గాలు నేర్పుతున్నారు. నైతిక విలువల్ని కోల్పోయేటటువంటి విద్యా విధానాన్ని బిడ్డలకు అందిస్తున్నారు. సో వ్యవస్థ ఎలా ఉందో చూడండి. పెద్ద వటవృక్షమైంది, పెద్ద విషవృక్షమైంది. ఆ విషవృక్షంలో మన బిడ్డలు పతనమైపోతున్నారు. ఉద్యోగాల పేరుతోటి భార్యతో ప్రేమగా, పవిత్రంగా సంసారం చేయలేకపోతున్నారు. బిడ్డను కన్నా సరే పాలిచ్చే అవకాశం లేకుండా పోతుంది. ప్రేమతో బిడ్డను పెంచేటటువంటి అదృష్టం లేకుండా పోతుంది. కాబట్టి మనుషులు ఏమయ్యారు? యంత్రాలు అయ్యారు, మిషన్స్ అయ్యారు. భార్య ఉద్యోగం చేయాలి, భర్త ఉద్యోగం చేయాలి. మాతృత్వం ఎక్కడిది? దివ్యత్వం ఎక్కడిది? మాతృత్వాన్ని కోల్పోయిన తర్వాత మనం సాధించేది ఏముంది? చూసారా? ఈ విద్యా వ్యవస్థ మానవ జాతిని సమూలంగా పతనం చేసింది. భౌతిక పరమైన అభివృద్ధికి సంబంధించినటువంటి ఎటువంటి విద్యా విధానమైనా ప్రపంచానికి శాపమే. అటువంటి విద్యా విధానాన్ని అమలు జరపడం కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో కూడా పేదవాళ్ళ యొక్క, కార్మికుల యొక్క, అమాయకుల యొక్క, కర్షకుల యొక్క, రైతన్నల యొక్క, శ్రామికుల యొక్క, శ్రమజీవుల యొక్క రక్తం చెమటుంది. వీళ్ళ రక్తం చెమటను వాళ్ళు పీల్చుకొని వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల కోసం ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిశ్రమలు పెడుతూ వ్యక్తిగత అభివృద్ధి కోసం, కుటుంబ అభివృద్ధి కోసం ఆరాటపడుతున్నారంటే మరి చెడు కర్మ ఫలమే కదా.
నేను మీకు ఏదైనా ఇస్తేనే కదా మీరు నాకు ఇచ్చేది. మీ నుండి నేను తీసుకున్నాను, మరలా ఇవ్వలేదు. అది చెడు కర్మ ఫలమే కదా. చెప్పండి, అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే ఏమిటి? నీ అంతరంగ శుద్ధి. పర్సనాలిటీ పెంపొందించుకోవటం అంటే ఏమిటి? సమాజానికి నీ వంతు విశిష్టమైన సేవలు అందించడమే. నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే భావనే మహోన్నతమైంది. ప్రపంచం నుండి నాకేమిటి అనే భావనే ప్రమాదకరమైంది. ఇటువంటి ప్రమాదకరమైన విద్యా వ్యవస్థలో మన బిడ్డలు నలిగిపోతున్నారు. పొటెన్షియాలిటీ పోతుంది, జీవితం నిర్వీర్యమైపోతుంది, ప్రమాదం పొంచి ఉంది. ఆలోచించుకోండి. ఒక పొరపాటు చేస్తే వాళ్ళ జీవితాన్ని మనం బలి చేసినట్టు అవుతుంది. శ్రమించి బిడ్డలను కానీ వాళ్ళని తీసుకెళ్లి కషాయ వాళ్ళ చేతుల్లో పెడితే ఏమవుతుంది? అడుసు దొక్కనేల, కాలు కడగనేల. చేతులు కాలిపోతాను, ఆకులు పట్టుకుంటే లాభం లేదు. చేతులు కాలక ముందే జాగ్రత్త పడాలి. కాబట్టి పెద్ద వ్యవస్థ తయారైంది. ఆ వ్యవస్థను ఎవరు తయారు చేశారు? వ్యక్తులు తయారు చేశారు. ఈ వ్యక్తులే వ్యవస్థలో బంధించబడ్డారు. కాబట్టి విద్యా వ్యవస్థ అనేది సమూలంగా మార్పులు చెందకుండా ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచటం అనేది సాధ్యం కానే కాదు. భవిష్యత్తులో ఒక విప్లవాత్మక పంథాలో నూతన విద్యా విధానం రావాలి. అదే బ్రహ్మ విద్య, పరావిద్య, ఆధ్యాత్మిక విద్య. బ్రహ్మ విద్య, పరావిద్య, ఆధ్యాత్మిక విద్య. నీ గురించి నువ్వు తెలుసుకునే విద్య కావాలి. అటువంటి విద్యా విధానం వైపుకు మనం వెళ్ళగలిగితేనే మన బిడ్డలు మనం రక్షించుకుంటాం. లేకపోతే మన కళ్ళ ముందే మన బిడ్డల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుంది. కాబట్టి ఇటువంటి విద్యా విధానాన్ని గురించి మీరు లోతుగా విశ్లేషించి భవిష్యత్తుకు బంగారు బాట వేసే దిశలో మీరు ప్రయత్నం చేస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.